మనందరిని ప్రేమించి మరి ఒక అద్భుతమైన దినాన్న దయచేసిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుణ్ణి ఆరాధించాలని ప్రయాసతో వచ్చిన మీ అందరూ కూడా ప్రభునామములో వందనాలు. ప్రార్థన చేసుకుని దేవుని మాటలను ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, చేయగల దేవా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాయనుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మనకి ఈ ఉదయకాలంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి దీవించి ఆస్వాదించి మా జీవితాల్లో ప్రభుధనాన్ని అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలు. గడిచిన వారం అంతట్లో నీ కృప చూపి మరలా నీ సన్నిధికి మమ్మల్ని అందరూ కూడా సంతోషంగా నడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదో తండ్రి, ఇప్పటి వరకు మరి ప్రార్థించాం, మహింపరిచాం, మీ వాక్యం చదువుకున్నాం. అది తండ్రి, నీ సన్నిధికి వచ్చిన మేము నీ మాటలు వినుటకు మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాం. ఆ మాటలు మీ మాటలై, మీ మాటల మీద మేము ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మేము ఏదైతే అక్కర కలిగినామో, ఏదైతే దిద్దు కోసం ఉన్నామో, ఏదైతే ఆధారపడుతున్నామో వాటిని మేము వేచి చూస్తున్నాం. వాటిని మాకు అనుగ్రహించండి. అయితే తండ్రి, ఇక్కడ మాట్లాడే ప్రతి మాట అవి మీ మాటలుగా నీ బిడ్డలకు అర్థవంతమైన రీతిలో ఇంపైన మాటలుగా ఇనసంపగా ఉండటకు కావలసిన గ్రహించే మనసు నా బిడ్డలకు అనుగ్రహించండి. అట్టి మాటలు బోధించి నేను కేవలం నిమిత్తం మాత్రమే, కానీ తండ్రి నా ద్వారా మీరు మాట్లాడుతున్నారని నేను భయంతో తండ్రి నీ సహాయం కొరకు ప్రాధేయపరుచున్నాం. సహాయం చూపండి. నీ బిడ్డలకు బోధిస్తున్న ప్రతి మాట మేమందరం కూడా ఆలోచిస్తూ పరిశీలిస్తూ పరీక్షిస్తూ ముందుకు సాగుడు సహాయం చూపమని మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమను వల్లరా, భూమి మీద మానవులైన మనందరం దేవుణ్ణి నమ్ముకోసం వరమైనాం. ఈరోజు మనం ఆలోచించే పాఠం ఏంటంటే, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలని ప్రశ్న వేసుకోకూడదా? వేసుకోవచ్చు. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటేనే దానికి సమాధానం వస్తుంది. లేదా దేవుని నమ్ముకోవాలి మీ అందరికీ చెప్తాము, నాకు కూడా ముందు చెప్పుకుంటారు. అలా చెప్తేనే మన అందరం కూడా దేవుని నమ్ముకున్నాము అనుకున్నాము. అయితే ఎందుకు నమ్ముకోవాలి? ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం వస్తుంది. ఆ ప్రశ్న వేసుకోకపోతే ఆ సమాధానం రాదు. దానివల్ల ఏం ప్రయోజనమో ఏం మేలో తెలియదు. ఒక అతను ఉన్నాడు, ఆయన చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారంట. ఆయన ఈ ప్రపంచంలో గొప్ప శాస్త్రజ్ఞుల్లో ఆయన ఒకనొక రోజులో ఒక చెట్టు కింద పడుకున్నాడంట. ఆ పడుకున్న కొద్దిసేపు ఆ చెట్టు పైన ఉన్న పండు ఆ కింద పడిందంట. మనమైతే ఆ చెట్టు పండు వెంటనే తీసుకొని కడుక్కొని తినేవాళ్ళం. అయితే ఆయన అట్లా అనుకోలేదు. ఈ పండు కిందకే ఎందుకు పడింది, పై కిందకి పడలేదు? చూడండి, ఆయన ప్రశ్న వేసుకున్నాడంట. ఈ పండు కిందకి పడింది, అది పై కిందకి పోలేదు అని ఆలోచించేసి దాని గురించి ఆలోచించేసి ఆయన ఒక గొప్ప విషయాన్ని కనుక్కున్నాడంట. ఏ విషయం అంటే, భూమికి ఆకర్షించే శక్తి ఉంది అనే ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టి ఆయన అవార్డులు పొందుకున్నాడు, గొప్ప బహుమానాలు పొందుకున్నాడు. ఆ ప్రశ్న ఆయన మనసులో పుట్టకపోతే ఆయన కూడా మనలాగా సాధారణ మనిషి అంటాడు. అయితే ఈరోజు గ్రంథం చెప్తుంది, దేవునికి ఇష్టడైన, దేవుని ఇష్టానుసారుడైన, దేవుని హృదయానుసారుడైన దావీదు గారు చెప్తున్నాడు. చూడండి, కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనం. చాలు. ఇక్కడ చెప్తున్నాడు, నీవు ఆయన నమ్ముకో. దావీదు గారు చెప్తున్నాడు, నీవు ఆయన నమ్ముకో, నీవు దేవుని నమ్ముకో. ఆయన నీ కార్యాలను ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అయితే నేను కూడా చెప్తున్నాను, మీరు నమ్ముకోండి దేవుణ్ణి.
అప్పుడు మీరు ఆలోచన చేయాలి, ఎందుకు నమ్ముకోవాలా? ఇది మన ప్రశ్న. ఎందుకు నమ్ముకోవాలా? దేవుడు నమ్ముకోమని మీరు చెప్తున్నారు, ఎందుకు నమ్ముకోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం మనం ఆలోచన చేస్తే దానికి సమాధానం వస్తుంది. ఉదాహరణకు, ఒక పిల్లలకి 5 పూర్తయి 6వ సంవత్సరం పట్టుదలకే స్కూల్లో చేరుస్తాం. ఎందుకు మనకు ఇబ్బంది కలిగిస్తున్నాడనా? ఆ బిడ్డ మీద ప్రేమ లేదనా? ఎందుకు స్కూల్లో చేస్తున్నాం? ఎందుకు అని అంటే ఆ బిడ్డ జ్ఞానం పొందుకోవడానికి. మరి కొంత యవన ప్రాయంకి వస్తారు, వారు యవన ప్రాయంలో వివాహం చేయాలని మనందరం కూడా తాపత్రపడతాం. మరి వారికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు పెళ్లి చేయాలి? వివాహం ఎందుకు? ఇది ప్రశ్న. ఎందుకంటే ఆయనకు కుటుంబం కావాలి కాబట్టి. మరి చదువుకుంటారు, ఒక ఉన్నత స్థితికి బాగా చదువుకుంటారు, వాళ్ళు ఎందుకు చదువుకోవాలా అని అంటే ఉద్యోగం చేయడానికి. ఉద్యోగం ఎందుకు అంటే కుటుంబ పోషణ కొరకు. మరి వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తాడు, ఎందుకు చేయాలి అని అంటే ఆహారం పండించడానికి. ఇలా ప్రశ్న వేసుకుంటేనే దానికి సమాధానం దొరుకుతుంది. లోకంలో ఒక సామెత ఉంది, ఏముందంటే నీవు పని చేయకని ఫలితం ఆశించుకో అంటాడు. నీవు పని చేయి, ఫలితం ఆశించొద్దు. అయితే గ్రంథం ఏం చెప్తుందంటే నువ్వు పని చెయ్యి, ఫలితం ఆశించి పని చేయమంటుంది. ఈ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? పని చేయి, ఫలితం ఆశించి పని చెయ్యి. ఈ భూమి మీద దేవుడు ఒక ఆయన నమ్ముకోమన్నాడు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఇక్కడ మన అందరిలో కూడా ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించేవాడు. ఆయన కల్దీల దేశంలో ఊరు అనే పట్టణంలో నివసిస్తూ ఒక ఉన్నతమైన స్థితిలో జీవిస్తున్నాడు. ఆయన దేవుడు నీవు నన్ను నమ్ముకో అన్నాడు. ఆయన ఎవరంటే మనందరకు ఈరోజు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మూల పురుషుడైన ఆయన అబ్రహాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నీవు నన్ను నమ్ముకో. అక్కడ ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నీవు నువ్వు నమ్ముకో. ఇప్పుడు ప్రసన్న ఉన్నాడు. ప్రసన్న అంతకు మునుపు బైండింగ్ వర్క్ చేసేవాడు. ఇప్పుడు నాకు బైండింగ్ కొంత అవసరం ఉంది, ప్రసన్న నాకు బైండింగ్ వర్క్ ఉంది, నువ్వు ఎప్పుడు వస్తావు అని నేను అంటే, మామ నేను వస్తాను, ఎంతసేపు పని ఉంటుంది, దానికి ఎంత డబ్బులు ఇస్తావు, మరి మళ్ళా నాకు ఎంత సమయం నేను పనిచేస్తే మళ్ళీ వచ్చేయాలా అని అంటాడు, ఎక్కడ చేయాలా అంటాడు. అలాగే ఇక్కడ అబ్రహాముని దేవుడు నమ్ముకో అంటూ ఆయన కింద చెప్తాడు, అబ్రహామా నీవు నమ్ముకుంటే నాకు ఏం ప్రయోజనం కలుగుతుందో, ఏం మేలు కలుగుతుందో, ఏమి దీవెన కలుగుతుందో ఇక్కడ కింద చెప్తాడు, అబ్రహామా నీవు నన్ను నమ్ముకో. నమ్ముకున్న అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు కింద చూడండి, 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశ్రయించే వారిని ఆశ్రయించను, నిన్ను దూషించే వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపండి అబ్రహాముతో అనగా. అబ్రహాం నేను దేవుడు చెప్పాడు, అబ్రహాం నువ్వు నమ్ముకో. అయితే నమ్ముకుంటే ఏం జరుగుతుంది నీకు? నేను నిన్ను ఆశ్రయిస్తాను, నీ సంతాన్ని నేను అభివృద్ధి చేస్తాను, నీ నామాన్ని నేను హెచ్చిస్తాను, ఈ భూమి మీద సమస్త వంశాలన్నీ కూడా నీ ద్వారా ఆశ్రయింపడతాయి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? మనం ఈరోజు ఆలోచన చేసే పాఠం ఏంటంటే దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడు, అబ్రహాం ఆశీర్వదింపడ్డాడు. అయితే దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలనే ఆలోచన చేసే ముందు మరొక విషయాన్ని ఆలోచించేద్దాం. దేవుడి కొరకు మనమా, మన కొరకు దేవుడా? ఆలోచించారండి ఇప్పుడు? దేవుని కొరకు మనమా, మన కొరకు దేవుడా? ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ నా కొరక, నేను దాని కొరక?
నేను దాని కొరకైతే అది తిరిగినప్పుడు మాత్రమే నేను దాని దగ్గర పోవాలి. అది నా కొరకైతే నేను కావాలన్నప్పుడు వేస్తాను, నేను వద్దనుకున్నప్పుడు ఆపేస్తాను. అలాగే దేవుని కొరకు మన కొరకు దేవుడు కాదు. అయితే దేవుడు చెప్తున్నాడు, మనందరం కూడా ఆలోచన చేసేది ఎలా ఉందంటే, నాకు ఈ కార్యం అయిపోతే, నా బిడ్డకు సంతానం కలిగితే నేను దేవుని దగ్గరికి వస్తా, నా బిడ్డకు ఉద్యోగం వస్తే నేను దేవుని దగ్గరికి వస్తా, నా భర్తకు ఆరోగ్యం సరైతే నేను దేవుని దగ్గరికి వస్తా, నా కుటుంబ సమస్య తీరితే నేను దేవుని దగ్గరికి వస్తా, అప్పుడు దేవుని నమ్ముకుంటా. అది దేవుడు ఏమన్నాడు చూడండి. యాకోబు 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. యాకోబు 4వ అధ్యాయము 8. కాబట్టి దేవునికి లోబడినుడి, అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏమంట? మన యొద్దకు దేవుడు ముందు రాడు. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడు. ఈ దేవుడు ఎక్కడొస్తాడు? దేవుడు మనుషుల యొక్క హస్తాలతో చేసిన ఆలయాలు నివసించడు. హస్తకృత్యాలతో దేవుడు మానవులు చేసిన హస్తకృత్యాలతో నివసించడు. అయితే దేవుడు ఎక్కడ వస్తాడు అని అంటే, ఎక్కడైతే దేవుని యొక్క కార్యక్రమాలు జరుగుతాయో, ఎక్కడ వాక్యం ప్రకటించబడుతుందో, ఎక్కడైతే 2-3 కూడా దేవుని ప్రార్థిస్తారో అక్కడికి దేవుడు వస్తాడు, అక్కడికి ప్రభువు వస్తాడు. అయితే మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకు బాగు చేస్తే, దేవుడు నాకు ఇది చేస్తే, దేవుడు నన్ను ఆశ్రయిస్తే నేను దేవుడి దగ్గరకు వస్తాను మనం అనుకుంటున్నాము. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా యొద్దకు రా, అప్పుడు నేను నీ యొద్దకు వస్తాను. ఉదాహరణకు ఈ సెల్ ఫోన్ నా దగ్గర ఉంది. ఈ సెల్ ఫోను నాకు పనిచేసే రోజులు దీన్ని ఛార్జింగ్ పెడతాను, దీన్ని చక్కగా చూసుకుంటాను. ఇది నాకు పని చేయనప్పుడు పారేస్తాను. అలాగే నేను దేవుని నమ్ముకుని దేవుని పని చేస్తే నాకేం కావాలో దేవుడు ఇస్తాడు. అయితే మనం ఇప్పుడు ఆలోచించబోలేదు ఏంటంటే, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, దేవుణ్ణి నమ్ముకుంటే ఏం జరుగుతుంది, దేవుని ఎందుకు నమ్ముకోవాలా అనే దానికి ఒక 4 విషయాలు ఆలోచించేద్దాము. కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనం. చాలు. ఇక్కడ దావీదు గారు చెప్తున్నాడు. దావీదు గారు మొదట ఏమన్నాడు? మీరు ఆయన నమ్ముకోండి, మీ కార్యాలన్నీ ఆయన నెరవేర్స్తాడు. దావీదు గారు చెప్తున్నాడు, అయ్యా మీరు నన్ను కలుగజేసిన విధానం చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతున్నాయి. ఆయన ఏం కలుగజేశాడు? ఇక్కడ కూర్చొని మీరు అందరూ కూడా ఎవరైనా తెస్తే వచ్చారా? మీ అంతటా మీరు నడిచి వచ్చారా? ఇక్కడ కూర్చొని మనందరూ నాతో పాటు నా అంతటా నేనే వచ్చా, మీ అంతటా మీరే వచ్చారు. మనల్ని ఎవరు కూడా మోసుకురాలేదు, తేలేదు. అయితే మానవులు ఎలాగున్నారంటే, నిరుత్సాహంతో, నిస్పృహతో, భక్తిహీనతో బ్రతుకుతున్నాం. ఏమంటే వానికి పిలిచాడు, మరి ఈయనకి ఇంకొకటి చేశాడు అని ఇలాంటి నిరుత్సాహ నిస్పృహతో ఉన్నాము. ఒక భక్తుడంట ఒక దారిని వెళ్తూ ఉన్నాడంట. ఆయనకైతే చెప్పులు కాళ్ళు దేవుని అయితే నమ్ముకున్నాడు, కానీ ఆయన కనీసం చాలా ప్రాధస్థితిలో ఉన్నాడంట. ఆయన వెళ్తూ ఆయన పక్కన ఆయన తెలిసిన ఆయన కారు చాలా స్పీడ్గా వేసుకెళ్తున్నాడంట. అయ్యో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు కాళ్ళకు చెప్పులు కూడా లేవే, వీడు నిన్నటిదాకా మొన్న అక్కడ తిరుగుతున్నాడు, వీడు కొత్త కారు కొనుక్కుని నా ముందర ఎంత స్పీడ్గా పోతున్నాడే అన్నాడంట. మరి కొద్ది దూరం వెళ్ళాడంట. ఆడ మరొకడు స్కూటర్ వేసుకొని మంచి పెద్ద 4 లక్షలు 3 లక్షలు ఉన్న బైక్ కొని చాలా చక్కగా వస్తున్నాడంట. అప్పుడు ఇంకా బాధపడిపోయాడంట. అసలు దేవుడు ఉంటే, దేవుడు నిజంగా ఉంటే, ఆయన పక్షపాతం లేకుండా ఉంటే వాడికి ఇచ్చాడే, నాకు ఇల్లేదన్నాడంట. మరి ఇంకొంచెం దూరం పోతే మరి ఇంకా హీనంగా ఉన్నవాడు సైకిల్ వేసుకొని వస్తున్నాడంట.
ఇంత దుర్మార్గమా దేవునికి, ఇంత పక్షపాతమా దేవుడు, అసలు దేవుడు ఉన్నాడా అని ఆయనకి కోపము, ఆవేశం, అసూయ పెరిగిపోయిందంట. వెంటనే తనతో ఆలోచన చేస్తూ ఆ మాదిరి బాధపడుతూ పోతుంటే మరొకడు 2 కాళ్ళు లేకుండా దోగాడుతూ వస్తున్నాడంట. అప్పుడు ఇతను పరిగిస్తూ వెళ్ళి దేవానికి స్తోత్రం అని మోకరించాడంట. ఎందుకు మోకరించాడండి? ఎందుకు మోకరించాడు అంటే, నాయనా నాకు వానికి 2 కాళ్ళు లేవు, నాకు 2 కాళ్ళు ఇచ్చావు. మరొక 2 కళ్ళు లేవు, నాకు 2 కళ్ళు ఇచ్చావు. మరొకరికి ఒక చేయి లేదు, నాకు 2 చేతులు ఇచ్చావు. నేను చక్కగా ఆరోగ్యం కలిగి ఉన్నాను, ఈ దేహాన్ని చక్కగా నిర్మాణం చేసావు, అందుకే నీకు స్తుతులు స్తోత్రాలు అన్నాడంట. ప్రేమను వర్లారా, దేవుడు ఈరోజు మన చక్కని దేహం కలిగి ఉన్నామంటే దేవుడిచ్చాడు. ఇక్కడ దావీదు గారు చెప్తాడు, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని ఏం చేయాలి? నమ్ముకోవాలి. ఆల్రెడీ దేవుడు చేసేసాడు, నన్ను చక్కగా ఇలా నిర్మాణం చేశాడు, నేనేం చేయాలి? దేవుడు నమ్ముకోవాలి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నేనేం చేయాలి? దేవుడు నమ్ముకోవాలి. అయితే మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులని మనం ఏం చేస్తున్నామంటే, చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. నమ్మకొచ్చుకోండి చాలు. ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైంది అని అంటే, ఎలాగున్నారంటే ఇచ్చిన దాన్నే చూసుకుంటున్నారు, ఆ ఇచ్చిన దేవుణ్ణి ఏం చేస్తారో మర్చిపోయారు. ఇచ్చుతారే, ఇప్పుడు కారు ఇచ్చాడు, ఆ కార్నే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు, ఆ కార్నే చూసుకుంటున్నాడు. మరి ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఆ ఉద్యోగాన్ని చూస్తున్నాడు, ఆ ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మరిచిపోతున్నాడు. దావీదు గారు చెప్తున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధానం చూస్తే నేను నిన్ను నమ్ముకుంటున్నా, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను నమ్ముకుంటున్నా. ఒక ఆయన, నేను ఒక దగ్గర బస్ స్టాండ్లో ఉన్నాను, ఒక రిక్షా ఆయన వచ్చి ఆయన నిలబడుకుని ఆ రిక్షా ఆయన ఇంకొక ఆయనతో చెప్తున్నాడు, ఏమంటే, అయ్యా నాకు 3 పిల్లలు, 3 పిల్లలు నేనేం చేశానంటే, ఒకను గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ఆయన బాగానే ఉన్నాడు, మరొక ఆయన పెద్దగా చదువుకోలేదు, ఐటీఐ చేశాడు, ఆయన కంపెనీకి వెళ్తున్నాడు, ఆయన కూడా పెళ్లి చేశాను. మరి ఇంకొక బిడ్డ ఉన్నాడు, ఆయనకు పెద్ద చదువు అవ్వలేదు, ఎలక్ట్రీషియన్గా బతుకుతున్నాడు. అయితే 3 కూడా స్థిరపడి ఉన్నారు, బాగానే ఉన్నారు. అయితే వాళ్ళు నా దగ్గరకు వచ్చి, నువ్వు నాకు ఏమి ఇచ్చావు, నువ్వు నాకు ఏం సంపాదించావు అని నన్ను అడుగుతున్నాను. నేను ఏమి ఇవ్వగలను? ఆయన బాధపడుతున్నాడు. నిజంగా రిక్షా ఆయన వాళ్ళకి ఈకుంటాను పెద్దవాళ్ళు అయిపోయారండి. వాళ్ళకి ఆహారం పెట్టలా, వాళ్ళకి వస్త్రాలు ఇలా, వారు తను కష్టపడుతూ ఆ బిడ్డలు బడికి పంపిలా, వాళ్ళని పోషించి పెళ్లి చేయలా, వాళ్ళు ఉద్యోగాలు వచ్చే వరకు వాళ్ళు చదివిలా. వాళ్ళు అంటున్నారంటే, మీరు నాకేమిచ్చావు? వాళ్ళ తండ్రి ఆ రిక్షా తొక్కి కూడా వాళ్ళు పోషించాడు. అయితే దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం? వాళ్ళు కృతజ్ఞత లేని వారు అనుకుంటా. తండ్రి మీద అంత చేసిన తండ్రిని వాళ్ళు కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారా అంటాడు. అయితే ఈరోజు ఈ చక్కని దేహాన్నిచ్చి నిన్ను నన్ను నడిపించి మనం పుట్టడానికే కారణమైన దేవుడిని ఏమని చేస్తున్నాం? మనం నమ్ముకుంటున్నావా? ఈ జన్మనిచ్చిన దేవుణ్ణి మనం నమ్ముతున్నావా? అందుకే దావీదు గారు చెప్తున్నాడు, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నమ్ముకోవాలి. మొదటి విషయము, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? నమ్ముకోవాలి. మరి రెండో విషయం, దేవుడు చేసే కార్యాన్ని బట్టి కూడా దేవుడు నమ్ముకోవాలి. రెండో విషయము, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నమ్ముకోవాలి. మరి రెండోది, చేసే కార్యాన్ని బట్టి, చేయబోయే కార్యాన్ని బట్టి కూడా దేవుడు నమ్ముకోవాలి. ఈ భూమి మీద డబ్బుతోనూ, శక్తితోనూ, సామర్థ్యంతోనూ పిల్లలు సంపాదించుకుంటామండి.
ఎవరైనా బిడ్డలు సంపాదించుకోగలరా? ధనం ఉంది, లేదా మంచి దేహదారిని కలిగి ఉన్నారు, చక్కని భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు సంతానం సంపాదించుకోగలరండి? సంపాదించుకోలేరు. అది వాళ్ళ సాధ్యం కాదు. దేవుడు చెప్తున్నాడు దావీదు గారి ద్వారా, కీర్తనలు 127:3 దేవుడు అంటాడు, కుమారుడు ఆయనచ్చు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనచ్చు బహుమానము. గర్భఫలం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. మీకు గర్భఫలం కావాలంటే, మీకు సంతానం కావాలంటే ఎవరు నమ్ముకోవాలి? దేవుడు నమ్ముకోవాలి. ఈ భూమి మీద మానవుడికి ఏదైతే అవసరమైనదో అవన్నీ కూడా ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలా. ఈ భూమి మీద బ్రతకడానికి కావాల్సిందా ప్రతిదీ దేవుని దగ్గర నువ్వు పొందుకోవాల్సిందే, దేవుడు ఇవ్వాల్సిందే. మొదటి విషయము సంతానం ఎవరిస్తారు? దేవుడు ఇచ్చేయాల. ఈ లోకము ధనవంతుడైనా, మంచి దేహదారిని కలిగి ఉన్నా, మంచి కుటుంబం అయినా, వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళ బిడ్డలు తెచ్చుకోలేరు. దేవుడు వారిని ఆశీర్వదిస్తేనే వారు పొందుకోగలరు. యాకోబు పత్రిక 1:17 యాకోబు రాసిన పత్రిక 1:17. చాలు. ఇక్కడ ప్రతి వరము, ప్రతి ఆశీర్వాదం ఎవరి వల్ల? దేవుడే ఇవ్వాలి. నీ పిల్లలు కావాలా? దేవుడు ఇవ్వాలి. నీ భూమి మీద ఆరోగ్యం కలిగి ఉండాలా? దేవుడు ఇవ్వాలి. అందుకే మనము దేవుడిని నమ్ముకోవాలి. మరొక విషయం, యెషయా 38:1-4 చదువుకుంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఈయన రాజు. ఆ రాజు అయినా కూడా ఆయనకంట మరణకరమైన రోగం వచ్చిందంట. ఆయనకి మరణకరమైన రోగం. ఆ రోగానికి మందు లేదు. ఆ రోగం వస్తే చనిపోవాల్సిందే. పూర్వం ఒక 2-3 సంవత్సరాల క్రితము మరి ప్రపంచం మొత్తానికి కూడా ఒక రోగం వచ్చింది. ఆ రోగానికి మందు లేదు, తర్వాత కనుక్కున్నారు. అయితే ఇక్కడ ఒక రాజుకి మరణకరమైన రోగం వచ్చిందంట. ఆ రోగానికి మందు లేదు, ఇంకా ఆయన బ్రతకడు. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు నమ్ముకుని తన ముఖాన్ని గోడతో తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే, స్వస్థపరిచేవాడు నీవే, నన్ను బాగు చేయవాడు నీవే, నన్ను రక్షించేవాడు నీవే, నా దేహాన్ని మరలా యథాస్థితికి ఇచ్చేవాడు నీవే అని నమ్మకంతో దేవుని మీద నమ్మకం ఉంచి దేవునికి ప్రార్థన చేశాడు. ఆయనకి ఏం జరిగింది? బాగింది. మన బాగుతో స్వస్థతో పాటు మరి ఆయుష్కాలనే మరొక 15 సంవత్సరాలు పొడిగించాడు. దీన్ని బట్టి ఏం చేయాలి? దేవుని నమ్ముకోవాలి. అని హిజ్కియా దేవుని నమ్ముకున్నాడు. మరణకరమైన వ్యాధి నుంచి కూడా కాపాడినాడు దేవుడు. మరి ఆయుష్కాలను పొడిగియాలంటే దేవుని నమ్ముకోవాలి. దేవుని ఆయుష్కాలను పొడిగిస్తాడు. మరి ఇంకా ఒక ఆయన ఉన్నాడు, యోనా. యోనా 1వ అధ్యాయంలో స్టోరీ ఉంటుంది, 2వ అధ్యాయం విషయం చెప్తాను. యోనా ఉన్నాడు. ఈయన దేవుని యొక్క దాసుడే, దేవుని పనివాడే. అయితే తను చేసిన తప్పిదాన్ని బట్టి సముద్రంలో పడవేయబడితే అక్కడున్న పెద్ద చేప అతన్ని మిగితే ఆ చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. ఆ చేప కడుపులో చేరి ఎవరిని అడగాలండి నన్ను ఇక్కడి నుంచి కాపాడాలని? నాయనా, మా నాయన పిలువు, మా అమ్మని పిలువు, మా తమ్ముని పిలువు, నా భార్యని పిలువు, నా పిల్లల పిలువు అన్న ఆయన. ఎవరిని అడిగాడైనా? నన్ను ఇక్కడి నుంచి రక్షించగలవాడు దేవుడని నమ్మి దేవుని ప్రార్థన చేశాడు. మొదట మనం ప్రార్థన చేయాలంటే నమ్మకం కావాలి కదా. యోనా దేవుడు నమ్మాడు. ఇక్కడి నుంచి కూడా, ఈ చేప కడుపులో నుంచి, ఈ సముద్ర గర్భంలో నుంచి కూడా నన్ను ఎవరు కాపాడగలడంటే దేవుడు కాపాడగలడు అని ఏం చేశాడంటే దేవుని నమ్మి దేవునికి మొరపెట్టాడు.
ఆయన్ని దేవుడు కాపాడాడు లేదా? కాపాడాడు. ఈరోజు మనం ఆపదలో ఉంటే మనం దేవుని నమ్మాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని నమ్మకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. మరి వండర్ఫుల్ విషయం, ఒక విషయం చెప్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. చాలు, నువ్వేమైనా అడుగో నేను ఇచ్చేస్తా. ఎవరు చెప్తారండి ఈ మాట? మీ నాయన చెప్తాడా? నీ భర్త చెప్తాడా? నీ బిడ్డలు చెప్తారా? ఎవరు చెప్పరా? నువ్వేదైనా అడుగో నేను నీకు ఇస్తా. ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. దీన్ని బట్టి ఏం చేయాలి? దేవుడు నమ్ముకోవాలి. నా ఫ్రెండు దేవుని పని చేస్తాడు. ఆయన కూతురు బర్త్డేకి కూతురు దగ్గరికి వెళ్ళి, పాప నీకేం కావాలో కోరుకో అన్నాడంట. ఆ పాప అన్నదంట, నాకు హెలికాప్టర్ కావాలా అన్నదంట. ఆయన అబ్బాయి చాలా స్టన్ అయిపోయాడంట. మధ్యాహ్నం భోజనం కూడా అయిపోయింది, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ పెట్టేస్తాడు. ఇతను కొంచెం మౌనంగా బాధపడుతుంటే చాలా బాధపోయో, నా బిడ్డకైతే నేను చెప్పాను, ఆ కోరిక నేను ఎలా తీర్చగలను? హెలికాప్టర్ కొనే సామర్థ్యం నాకుందా? ఆ బిడ్డ 10 మందిలో నేను చెప్పానే అని నేను మొదలుపోతున్నాడంట. తన భార్య పక్కకి పిలిచి, అయ్యా నువ్వు అనుకున్నట్టు ఆ పాప పైన తిరిగి హెలికాప్టర్ పోరలేదు, మన పక్కింటి అబ్బాయి హెలికాప్టర్తో ఆడుకున్నాడు, ఆ బొమ్మ కావాలని కోరిందని అంట. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడంట. అర్థమైందండి? ఈ భూమి మీద ఒక తండ్రి నీకేం కావాలని కూతురు చెప్పలేడు, తన బిడ్డలకి ఎవరు చెప్పలేడు. ఒక భర్త నీకేం కావాలో కోరుకో నేను సంపూర్ణంగా తీరుస్తానని చెప్పలేడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నీకేం కావాలో అడుగో నేను ఇస్తా. ఎవరు చెప్తారు ఈ మాట? దీన్ని బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి నమ్ముకోవాలదా? నమ్ముకోవాలా? ఎందుకంటే నీకేం కావాలో నువ్వు అడుగు, నీకు దొరుకుతుంది. ప్రేమను వర్లారా, దేవుడు ఎందుకు నమ్ముకోవాలంటే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నమ్ముకోవాలి. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే దేవుడు చేసే కార్యాలను బట్టి కూడా దేవుడు నమ్ముకోవాలి. మరి 3వ విషయము, ఈ భూమి మీద మానవునికి దేవుడు ఆయుష్కాలు ఇచ్చి వాని యొక్క జీవితకాలం ముగించిన తర్వాత వాని ఎక్కడుండాలనో ముందు దేవుడు ప్లాన్ చేశాడు. వాని కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ స్థలం పరలోకం. ఈ భూమి మీద మానవుడు తన ఆయుష్కాలం ముగించుకొని మరలా వెళ్ళే స్థలాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఆ 3వ విషయం ఏంటంటే, నీవు పరలోకం వెళ్ళాలనే ఆశతో దేవుని నమ్ముకోవాలి. నేను పరలోకం వెళ్ళాలని ఆశతో ఏం చేయాలి? దేవుని నమ్ముకోవాలి. పరలోకం వెళ్ళాలని ఆశ లేకపోతే పరలోకం వెళ్ళడు. ఆ నమ్మకం నేను లేకపోతే నువ్వు చేరలేవు. దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచకపోతే ఆ పరలోకాన్ని పొందుకోలేవు. ఒక భక్తుడు ఉన్నాడు, యోబు అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు తెలుసంటే, ఊజు దేశంలో తూర్పు దిక్కునున్న ఊజు దేశంలో నివసించే ఒక యథార్థవంతుడు, నీతిపరుడు, నిందారహితుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఆయన శ్రమల్లో జీవిస్తూ ఆయన తూర్పు దిక్కునున్న ధనవంతులు అందరిలో కూడా ఆయన గొప్ప. ఆయన ఆలోచన చేస్తుంటాడు, ఈ ధనం నమ్ముకుంటే నన్ను పరలోకం తీసుకెళ్ళదు, ఈ బిడ్డలు 10 మంది బిడ్డలు నమ్ముకుంటే నన్ను పరలోకం తీసుకెళ్ళదు, నాకున్న ఈ సామర్థ్యం మొత్తం ఇంత గొప్ప ఆధిక్యత ఉన్నా ఇవేవి కూడా నన్ను పరలోకం చేరవు, నేను దేవుణ్ణి నమ్ముకుంటేనే నేను ఆ పరలోకాన్ని వెళ్ళగలని ఆయన ఏమంటున్నాడంటే, యోబు 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమన్నాడు చూడండి. యోబు నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని
అక్కడికి తిరిగి వెళ్ళేదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన అంటున్నాడు, ఈ లోకంలో నా ధనవంతుడే, నేను ధనాన్ని నమ్ముకును. నేను ఎలాగైతే దిగంబరికి వచ్చానో మళ్ళా నేను దిగంబరికి వెళ్ళాల్సిందే. అలా వెళ్తేనే నాకు ఆ స్థలం ఉంటుంది. నేను పరలోకం పొందాలన్న ఆశతో నేనేం చేయాలి? దేవుడు నమ్ముకోవాలి. యోబు ఎంతో ధనవంతుడు. చూడండి ఎన్నో వచ్చునంటే ఆయన 3వ వచనం చివరిలో, తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే గొప్పవాడంట. అంత గొప్పవాడు చెప్తున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరంగా వచ్చాను, మరలా నేనేం చేయాలంటే దిగంబరంగా వెళ్తాను. ఎందుకంటే నాకు పరలోకం కావాలి. ఈ లోకంలో ఉన్న ధనము నాకు పరలోకం తీసుకెళ్తావు. ఈ లోకంలో నా బంధువులు, ఈ లోకంలో నా బిడ్డలు నా పరలోకం తీసుకెళ్తావు. అయితే నేనేం చేయాలంటే దేవుణ్ణే నమ్ముకున్నాను, ఆయనే నన్ను పరలోకం చేస్తాడు. అయితే ఇంకో విషయము, ప్రసంగి 1వ అధ్యాయము 10-11 చదువుకున్నాం. ప్రసంగి పేజీ నంబరు 556, 10వ వచనం, 10-11. ఇది నూతనమైనది, ఒకదాని గురించి ఒకటి చెప్పుకున్నాం. అదేమో మనకు ముందున్న తరములలో ఉండినది. కోపులు జ్ఞాపకము రాదు, పుట్టబోవారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోవారికి కలుగదు. ఇది ఏమర్థమైంది అని అంటే, అన్న వసరం మీ నాన్న పేరు అయిపోయాను, మీ తాత పేరు జానయ్య, వాళ్ళ నాన్న పేరు తెలియదు ఆయనకి. అంటే 3వ తరమే మనకు తెలియదు. ఇప్పుడు నేను నా పిల్లలకు తెలుసు, నా పిల్లలకు తెలిసి ఉండొచ్చు, తర్వాత తరం నన్ను మర్చిపోతారు. అంటే 3వ తరమే నీకు తెలియదు, నేను గుర్తుపెట్టుకోరు, పుట్టుకోబట్టి నన్ను గుర్తుపెట్టుకోరు. అలాంటి వారి కోసం నువ్వు ఎందుకు ప్రయాసపడతావు అంటున్నాడు దేవుడు. అలాంటి వారి కొరకు నువ్వు ఎందుకయ్యా ప్రయాసపడతావు? అయితే వీటికన్నిటికన్నా శ్రేష్టమైనది ఉంది, దాన్ని నమ్ముకో, దేవుని నమ్ముకో, ఆ స్థలానికి వెళ్తావు. నువ్వు ఈ లోకంలో ఏం చేస్తున్నావు అంటే 2వ తరం 3వ తరం నేను మర్చిపోతారు. మరి మీ 3వ తరం వారిని నువ్వు మర్చిపోయినావు, నిన్ను పుట్టబోయే వారు మర్చిపోతారు. వాళ్ళ కోసం నువ్వు ఎందుకు ప్రయాసపడతావు? అయితే నీవు నమ్ముకోవాల్సింది దేవుణ్ణి నమ్ముకో. ఆ దేవుడు ఏం చేస్తాడు? పరలోకం చేస్తాడు. ఈ భూమి మీద మానవునికి ఆయుష్కాలం శాశ్వతం కాదు. అది నేను దేవుడిని నమ్ముకుంటే పరలోకం. అయితే ఆ పరలోకం ఎలాగుంటుంది? పరలోకం అనుకున్నాం కదా, నేను పరలోకం పోవాలని ఆశతో దేవుడిని నమ్ముకోవాలి. అయితే ఆ పరలోకం ఎలాగుంటుంది? ప్రకటన 7వ అధ్యాయము 15-17 వచనాలు. ప్రకటన 7వ అధ్యాయము 15-17 వచ్చిన వరకు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయన సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీద ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలైనగా సింహాసనం ఎదుట గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజనముల బుద్ధుల వద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. చాలు. ఎలా ఉంటుందంటే అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కష్టాలు ఉండవు, వేదనలు ఉండవు, శ్రమలు ఉండవు, ఎండ ఉండదు, వేడిమి ఉండదు. అక్కడ నీ కష్టపడిన జీవితాన్నంతా, నీ కన్నీళ్ళు కారే ప్రతి బాష్ప బిందును దేవుడు తుడుస్తాడు. దేవునితో ఆనందంగా ఉంటావు. అక్కడ ఆనందంగా ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి? దేవుని నమ్ముకోవాలి. మనం చేస్తే మనకిచ్చిన పని ఒకటే, ఏంది? దేవుని నమ్ముకోవడం. దేవుని నమ్ముకుంటే ఏం చేస్తావు? పరలోకం పోతావు. మరొక విషయం, నరకానికి వెళ్ళిపోతావేమో అని భయంతో దేవుని నమ్ముకోవాలి. నరకానికి
వెళ్ళిపోతానేమో అనే భయంతో దేవుని నమ్ముకోవాలి. 4వ విషయము, నరకానికి వెళ్తానేమో అనే భయంతో దేవుని నమ్ముకోవాలి. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచ్చిన చదువుకుంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు గ్రంథంలో లిఖింపబడలా. ఆయన్ని ధనవంతుడు అనేసాడు దేవుడు. ఆయన ఎలాగ జీవించాడంటే ప్రతి దినము ఊదారంగు వస్త్రాలు ధరించి ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరిస్తామా అని బహుగా సుఖపడుతున్నాడంట. ఎలాగ సుఖపడుతున్నాడు? ఈ భూమి మీద ధనాన్ని నమ్ముకున్నాడు, తన యొక్క హోదాన్ని నమ్ముకున్నాడు, తన యొక్క స్థితిని నమ్ముకున్నాడు, తన అధికారాన్ని నమ్ముకున్నాడు. అయితే దేవుని నమ్ముకోలే. మరొక ఆయన ఉన్నాడు. ఆయన పేదవాడు, గృహం లేదు, దిక్కులేని వాడుగా ఉన్నాడు, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, ఘోరమైన స్థితిలో ఉన్నాడు. మరి ఆ యొక్క ధనవంతుని బల్లపైన నుంచి పడే ముక్క కొరకు, ఆ రొట్టె కొరకు ఎదురు చూసే ఒక దరిద్రుడైన ఒక లాజరుని ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే దేవుని నమ్ముకున్నాడు. ఈయన దేవుని నమ్ముకున్నాడు, ఆయన ధనవంతుడు దేవుని నమ్ముకోలే. అయితే వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఒక ఆయన అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. ఈ లాజరునైనా ఈ లోకంలో ఆయనకి ఆహారం సరిగా లేదు, వస్త్రాలు సరిగా లేవు, ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు. అలాంటి ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఆయన ఎక్కడ ఏముండంటే నెమ్మది పొందుతున్నాడు. మరొక ఆయన ఈ భూమి మీద తన శరీరం ఏం చెప్పిందో, తన కోరికలు ఏమైతే వచ్చినాయో బహుగా సుఖపడ్డాడు. దేవుని పైన నమ్మకం లేకుండా తన ఇష్ట ప్రకారం బ్రతికాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు, మరి మొరపెడుతున్నాడు. నేను నరకానికి పోకుండా ఉండాలంటే నేను భయముతో ఏం చేయాలి? దేవుని నమ్ముకోవాలి. ఆ ధనవంతుడు చెప్తున్నాడు, అయ్యా నేనైతే ఇక్కడ యాతన పడుతున్నాను, ఈ యాత్రలో నా సహోదరులు ఉండకూడదు, వారికైనా చెప్పండి అయ్యా, వారికైనా చెప్పండి ఈ విషయం. వారు 5 మంది సహోదరులు ఉన్నారు, వారికైనా కూడా దేవుడు నమ్ముకోండి మీరు చెప్పండి అంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుడు నమ్ముకోకపోతే ఏం జరుగుతుందో ఆ ధనవంతుడు చెప్తున్నాడు. నా ఇష్ట ప్రకారం బతికాను, నా శరీరం యొక్క కోరిక ఏం కావాలో వాటి ఇష్టప్రకారం వాటిని నమ్ముకొని బ్రతికాను, అవి నన్ను యాతనకు తీసుకెళ్ళి నెమ్మది తీసుకెళ్ళా. ఇదిగో నా దగ్గరున్న నా బలలో నా యొక్క చేతుల నుంచి జారిపడిన ముక్క తిన్న ఆ యొక్క లాజరు నెమ్మది పొందుతున్నాడు. ఆ యొక్క జీవితం, ఆ శరీరము ఎంత ఘోరంగా ఉండిందో అయినా కూడా ఆయన దేవుని విడవలేదు. దేవుని నమ్ముకున్నాడు కనుక ఆయన నెమ్మది పొందుతున్నాడు. ఈయన దేవుని నమ్ముకోలేదు, ధనాన్ని నమ్ముకున్నాడు. అయితే ధనం ఉండడం తప్పని కాదు, ఆయన నమ్ముకోవడం తప్పు. ప్రేమని వాళ్ళారా, మనం నరకంలో పడకుండా ఉండాలని దేవుని ఏం చేయాలి? నమ్ముకోవాలి. అందుకే దావీదు గారు చెప్పాడు, ఆయన యందు నమ్మకం ఉంచండి, ఆయన్నే నమ్ముకోండి అన్నాడు. దావీదు ఆయన నమ్ముకొని ఎంత శిఖరానికి వెళ్ళాడు, ఎంత జీవితాన్ని అనుభవించాడు. ఒక గొర్రెలు కాపరిగా ఉంటూ గొర్రెల దొడ్డులో ఉన్న తనని ఒక దేశానికి రాజుని చేసిన ఆ గొప్ప దేవుడు నమ్మాడు కనుక ఆ దేవుడు ఏమన్నా అంటే నా ఇష్టానుసారుడు దావీదు, నా హృదయానుసారుడు దావీదు. ఆయన అంతగా గొప్పగా దేవుని చేత అనిపించుకున్నాడు. ఆయన దేవుని మీద రాజుగా దొడ్డులో ఉన్న దేవుణ్ణి నమ్ముకున్నాడు, రాజుగా ఉన్న దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఈరోజు మనతో చెప్తున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నమ్ముకోండి. దేవుడు ఒక మాట అన్నాడు, నమ్ముటి నీ వలనైతే సమస్తం సాధ్యం. నీవు నమ్మడమే. నువ్వు నమ్మావా? నీ కార్యాలను బట్టి దేవుడు నమ్ము. నీకు చేసిన మేలుని బట్టి, నీకు ఇచ్చాడే నీకు చేసిన కార్యాలను బట్టి దేవుడు నమ్ము. నీకేం కావాలో, నీ జీవితానికి ఏం కావాలో వాటిని బట్టి కూడా దేవుడు నమ్ము. అయితే వీటన్నిటికన్నా మించి నువ్వు పరలోకం వెళ్ళాలనే దేవుని నమ్మకం ఉంచు. నువ్వు నరకంలో పడకుండా భయంతో దేవుని మీద నమ్మకం ఉంచు, అవి తప్పిపోతాయి. ఈరోజు మనం ఆలోచించేసింది ఏంటంటే, దేవుణ్ణి ఎందుకు నమ్మాలనే మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ఒక 4 సమాధానం దొరికాయి. మీరు కూడా ఆలోచన చేయండి, మరి ఎన్ని దొరుకుతాయో. మరి దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో మనం ఆలోచించేసాము. ఆ రీతిగా దేవుడు అడుగుతున్నాడు, నీ బంగారాన్ని నాకు, నీ ఆస్తి నాకు ఇచ్చి నన్ను నమ్మనులా. నీవు కేవలం
దేవుని యందు నమ్మకం ఉంచు, దేవుని మీదే ఆశ కలిగి బ్రతుకు, నీకేం కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడని దావీదు ద్వారా మనకు తెలియజేస్తాడు. మనందరూ కూడా ఆ రీతిగా దేవుని యందు నమ్మకం కలిగి దేవుని నమ్ముకొని బ్రతుకుదాం. మన జీవితాలు దేవునికి సమర్పించుకొని ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు నాతో కలిసి ఆనందించిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.